కార్లో సామాన్ బాగా పెట్టించారు. ఏంటి అవన్నీ? అవి హాస్పిటల్కి తీసుకుపోవడానికి. ఇక నేను బిడ్డ దగ్గరనే ఉండాలి కదా, డెలివరీ డిశ్చార్జ్ అయ్యేదాక 5 రోజులన్నా పడుతుంది. అవును, అయితే నేను రోజు తినడానికి స్నాక్స్ అల్లుడు సురేష్ని తెమ్మంటే తెచ్చిండు. స్నాక్స్ అన్ని బ్యాగులా? స్వప్న ఎలాగో తినదు కదా, డెలివరీ అయ్యాక తినొద్దు. స్వప్న కాదు, నేను ఆడనే ఉండాలి కదా, గందుకే. ఇంతకీ ఏం స్నాక్స్ పెట్టుకున్నారు? ఇగో టైం పాస్ కాకపోతే తినడానికి 25 పొట్లాలు చిప్స్, 25 పొట్లాలు కురుకురేలు పెట్టుకున్నా. 25? అన్నెందుకు? 5 రోజులు ఉంటాం కదా మనం, 5 5 25. అవి 5 పొట్లాలు, ఇవి 5 పొట్లాలు తినచ్చు రోజుకు. అలా తింటే మంచిదేనా? అంతంత మసాలా మంచిది కాదు వదినమ్మా. ఆ మసాలా అంత మసాలా బేవులత్తాయి మీదికి. రాకున్నడానికి బన్ను పొట్లాలు పట్టుకపోతాన్నా. అది తిన్నప్పుడల్లా ఒక 2 బన్నులు తినాలి. బన్నులా? మైదా పిండి బ్రెడ్. మరి నువ్వు ఇప్పుడన్నా చూడు, కురుకురేనా చిప్స్ అన్న తిన్నాక 2 బన్నులు తిను. తింటే ఏమవుతుంది? తిన్నావనుకో మసాలా అంతా బన్నులు గుంజుకుంటాయి. మనకి మీదికి రాదు, కిందికి కూడా రాదు. అయితే రాకపోతే రాకపోయి, కడుపులుంటే మనకి ఇంకెక్క ఎనర్జీ వస్తుంది. వీళ్ళ దగ్గర ఇంకో 10 నిమిషాలు ఉంటే పిచ్చెక్కేటట్టుంది నాకు. బన్నులు, చిప్సులు, కురుకురేలు, ఆ 3ంటికి అన్ని బ్యాగులు అయ్యాయా? ఇక కొన్ని పచ్చళ్ళు వాటర్లు పెట్టమన్నా సురేష్ను. అవి కూడా వచ్చినాయి, అవి కూడా పట్టుకొచ్చుకుంటానా. పచ్చళ్ళు